లూకాసు వార్త 13వ అధ్యాయం 9వ వచనం. అది ఫలించినా సరే లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పెను. విశ్రాంతి దినమున చాలు 9వ వచనం మరొకసారి. అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను అన్నమాట. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ యేసయ్య, నీ నామమునకు విరలేని స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా, ఇంతవరకు మాతో మా పాటలలో మీరు స్తుతింపబడ్డారని, మహిమపరచబడ్డారని, ఘనపరచబడ్డారని మేము నమ్ముచూ ఉన్నాము తండ్రి. యేసయ్య, నీ కృప చూపండి. కొద్ది మందిగా చేరి నిన్ను స్తుతించటకు మాకు ఈ సమయమునిచ్చినందుకు వేలాది స్తోత్రాలు తండ్రి. గత వారం అంతా మమ్మల్ని కాచి కాపాడిన ఈ దినమున మమ్మల్ని సజీవుల లెక్కలో నిలవబెట్టినందుకు వేలాది స్తోత్రాలు దేవా. నాన్న, చదవబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మనుష్యుడు మాట్లాడితే ప్రయోజనం లేదు దేవా. మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మాకు అవసరమైన మాటలు అందించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు ఆపాదించుకోమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ వచనాన్ని మనం చాలా తేటగా ధ్యానిస్తూ ఉన్నాం. 6వ వచనం నుంచి 9 వచనాల్లో ఇక్కడ ఏముంది? ఏ తోట ఉంది? ద్రాక్ష తోట ఉంది. తోటలో ఏముంది అంటే అంజూరపు చెట్టు ఉంది. అయితే యజమానుడు 3 సంవత్సరాల నుంచి ఎదుగుతున్నాడు, ఫలాలు దొరుకుతాయా అని, కాస్తదేమో అని. కానీ ఫలాలు దొరకట్లేదన్నమాట. అయితే యజమానుడు ఏం చేశాడంటే తన యొక్క తోటమాలికి చెప్పాడు, ఇది ఫలించినా సరే లేకపోతే నరికివేయమని చెప్పాడు అన్నమాట. ఇలా మనం చూస్తున్నటువంటి సమయంలో విశ్వాసులమైన మనం కూడా చెట్లు వంటి వారమే. మనం కూడా ఏం చేయాలి అంటే ఫలించే వారముగా ఉండాలి. అయితే గత వారము మనం చూస్తే ఏం ఫలాల గురించి చెప్పుకున్నాం? వెలుగు ఫలాల గురించి చెప్పుకున్నాం. వెలుగు ఫలాలు ఎన్నని చెప్పుకున్నాం? 3 అని చెప్పాం. అయితే వెలుగు ఫలాల్లో మొదటిది ఏంటిది? మంచితనం. రెండవది నీతి. మూడవది సత్యము అన్నమాట. అయితే మనం వెలుగు ఫలాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. మరి వెలుగు అంటే ప్రకాశం అన్నమాట. ఎక్కడ కూడా చీకటిని ఉండనీయదు. వెలుగు వచ్చిందంటే ఏం చేస్తుంది? చీకటి పారిపోవాల్సిందే, ఉండదు. వెలుగునకు చీకటి ఎప్పుడు కూడా విరోధమే అన్నమాట. రెండు కూడా కలిసి ఉండలేవు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. చదవగలిగిన వాళ్ళు చదవండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. నువ్వు అవిశ్వాసులతో జోడుగా ఉండుకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? ఇక్కడ వెలుగు, చీకటి రెండింటి గురించి చెప్తూ ఉన్నారు. ఈ రెండింటికి సాంగత్యం ఉండదు, స్నేహం ఉండదు అన్నమాట. అంటే మనం ఎవరికి జోడిగా ఉండకూడదట? అవిశ్వాసులకు జోడిగా ఉండకూడదు. ఎవరికి జోడిగా ఉండకూడదట? అవిశ్వాసులకు జోడిగా ఉండకూడదు. దుర్నీతితో నీతికి ఏమి సాంగత్యం? అంటే వెలుగునకు చీకటితో ఏమి పొత్తు?
అంటే ఇక్కడ స్నేహం గురించి చెప్పబడుతూ ఉంది అన్నమాట. ప్రియులరా, మనం గమనిస్తూ ఉన్నాం, వెలుగు యొక్క చీకటికి స్నేహము ఎక్కడా కూడా కుదరదు. విశ్వాసులకు అవిశ్వాసులకు స్నేహము ఎక్కడా కుదరదు అన్నమాట. మనం ఎవరితో స్నేహము చేయకూడదు, మనం ఎవరితో స్నేహం కలిగి ఉండాలి. ఆలోచన చేయండి, మన స్నేహం ఎవరితో ఉండాలి అంటే, ఎవరితో కలిగి ఉండకూడదో చూడండి. సామెతలు 13వ అధ్యాయము 20వ వచనం. సామెతలు 13వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు ఏమవుతాడంట? చెడిపోతాడనమాట. అంటే మూర్ఖుల సహవాసం చేస్తే చెడిపోతాం. మూర్ఖంగా ఉంటారు వాళ్ళు చెప్పిందే చేయాలంటారు. అరే రాగా వెళ్దామంటారు, కాదు నాకు పని ఉందని అన్నా కానీ వినిపించుకోరు. అబ్బే పని చేయనీరు, వాళ్ళు చెప్పిందే వాళ్ళ తంతే, వాళ్ళు ఏం కావాలంటే అదే చేయాలంటారు. మూర్ఖంగా ప్రవర్తిస్తారు. మరి వాళ్ళు స్నేహం చేసినప్పుడు వాడు మంచిగా ఉంటాడా? ఏమవుతాడంట? చెడిపోతాడు. ఏమవుతాడు? మూర్ఖుల స్నేహము ఏం చేస్తుంది? చెడిపోబడుతుంది అన్నమాట. మూర్ఖం ఏం కాదులే అనుకుంటాడు. అరే అక్కడ బాగలేదు, ఆ దారి మంచి దారి కదంటే చూద్దారా అని తీసుకుని వెళ్తాడు. దానివల్ల చెడిపోవడమే జరుగుతుంది. ప్రియులారా, మన స్నేహం ఎవరితో ఉండాలంటే, మరి జ్ఞానుల సహవాసం చేస్తే పర్లేదు, కానీ మూర్ఖుల యొక్క సహవాసం ఏం చేస్తుంది? చెడగొడుతుంది. కాబట్టి ఎవరితో స్నేహం చేయకూడదు? మూర్ఖులతో స్నేహము చేయకూడదు అన్నమాట. ఈ రాత్రి వేళ మనం నేర్చుకోవాల్సిన అంశము, మూర్ఖులతో స్నేహము చేయకూడదు. వెలుగు సంబంధంలో అయిన మనం ఏ విధంగా జీవించాలి అంటే, మూర్ఖులతో సహవాసం ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు మనం చెడగొడతారు, మంచి చేయనీరు. ఆలోచన చేయండి. ఇంకా చూడండి, 103వ కీర్తన లేక 106వ కీర్తన 35వ వచనం. 106వ కీర్తన 35వ వచనం. అన్ని జనులతో సహవాసము చేసి వారి క్రియలు ఏం చేశారంట? నేర్చుకున్నారంట. అన్ని జనుల సహవాసం చేయడం వల్ల ఏమవుతుంది? వారి క్రియలు నేర్చుకున్నారు. వాడు దేవుడిని నమ్మని వాడు ఏం చెప్తాడు? రాబోయే ఆడుకుందాం, రాబోయే పాడుకుందాం, రాబోయే సినిమాకి వెళ్దాం, రాబోయే అని వాడిని మార్గం తప్పిస్తాడు. అన్ని జనుల సహవాసం చేస్తే ఆ క్రియలే మనకు వస్తాయి. అందుకే మరి మొదటి కీర్తనలో అంటాడు, ఏమంటాడు అక్కడ? దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవకూడదు అంతే. వారి స్నేహం చేయకూడదు. పాపుల మార్గమున నిలవక అపహాసులు కూర్చుండు చోటు కూర్చోకూడదు. అపహాసులు అంటే అని నవ్వుతూ ఉంటారు, ఎగతాళి చేస్తూ ఉంటారు. వారితో నిస్సాయ స్నేహం ఏంది? ఆలోచన చేయాలి. మరి అన్య జనులతో సహవాసం చేస్తే ఆ సహవాసం మనల్ని ఏం చేస్తుంది అంటే, వారి క్రియలు మనకి నేర్పుతుంది. ఆ విధంగా ఉండకూడదు అన్నమాట. అన్య జనుల సహవాసం చేయకూడదు. మనం విశ్వాసులతోనే స్నేహం చేయాలి. ఆలోచన చేయండి. మరి సామెతలు 24వ అధ్యాయము 1వ వచనం. సామెతలు 24వ అధ్యాయము 1వ వచనం ఏమన్నాడు? దుర్జనులు చేసి చూచి మత్సర పడకము, వారి సహవాసముకు ఏం చేయాలట? కోరకము అంటే కోరాలనే
వద్దు అని. ఎవరి సహవాసము అంటే మరి మనం గమనిస్తూ ఉన్నాం అన్నమాట. మత్సర పడతా ఉంటారు. మత్సరం అంటే అసూయ అన్నమాట. అసూయ పడే వాళ్ళని నిజంగా హేబేలు కయ్యోను ఇద్దరు కూడా అన్నదమ్ములే. కానీ హేబేలు బలి అంగీకరిస్తే ఈ కయ్యోను ఏం చేశాడో తెలుసా? అసూయ పడ్డాడు. తమ్ముడి అర్పణ అంగీకరించాడు, నా అర్పణ అంగీకరించలేని తమ్ముడి మీద ఏమొచ్చింది? అసూయ వచ్చింది. మత్సరపడ్డాడు అనమాట. మత్సరపడమే కాదు, తమ్ముడి మీద పడి ఏం చేశాడు? చంపివేశాడు. ప్రియులారా, మనం ఎవరి స్నేహం కోరకూడదు అంటే మరి మత్సరపడే వారి స్నేహం చేయకూడదు. అసూయ ఉన్న వాళ్ళ స్నేహం చేయకూడదు. వాడు కొద్దిగా బాగుంటే మనల్ని చూసి ఓర్చుకోలేడు. ఓయమ్మో 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 అని నలుగురికి చెబుతాడు. మన గురించి లేనివి ఉన్నవి అన్ని కలిపి చెబుతాడు. ఎందుకంటే వాడికి అసూయ అన్నమాట. కాబట్టి అటు వారి స్నేహము చేయకూడదు అన్నమాట. ఆలోచన చేయండి. ఈ రాత్రి వేళ మనం ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో చేయకూడదు? మొదటిగా మూర్ఖుల సహవాసము చేయకూడదు. రెండవదిగా మత్సరపడే వారి సహవాసము చేయకూడదు అన్నమాట. చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే సామెతలు 22:24 వచ్చిన 22:24 వచ్చిన కోపచిత్తునితో సహవాసము చేయకుము. కోపచిత్తునితో సహవాసము చేయకుము. ఎవరితో సహవాసం చేయకూడదంట? కోపడతాడు. వాడికి ఓరకే వచ్చింది కోపం. ఎక్కడ లేదో ముక్కు మీద ఉంది అంటారు. కోపం ముక్కు మీద ఉండేది ఓరనే వచ్చింది అనమాట. వాడితో స్నేహం చేస్తే ఓరనే మన మీద కోపడుతూ ఉంటాడు. మనకేమైంది? ఎక్కడ ఒకసారి బాధ ఇస్తుందే ఇదా. వాడు కోపడుతుంటే మనం చూస్తూ ఉంటామా? మనకు కూడా ఆ లక్షణం వచ్చింది. ఏందో వాడు కోపడుతున్నావు అని మనం కూడా ఏం చేస్తాం? ఆటోమేటిక్గా ఆ లక్షణం మనకు వచ్చింది. కోపపడే వారి స్నేహం మనం ఏం చేయకూడదు అంతే. కోపపడే వారికి దూరంగా ఉండాలి అంతే. స్నేహము చేయకూడదు అన్నమాట. కోపపడే వారి స్నేహం చేయకూడదు. ఇంకా ఆలోచన చేయండి, చూడండి. ఇంకా ఎవరి స్నేహం చేయకూడదు అంటే సామెతలు 23:20 వచ్చిన ద్రాక్షారసము త్రాగువారితోనూ అయినను తినువారితోనైనను సహవాసం చేయకూడదు అన్నమాట. అంటే మద్యం పానం స్నేహించేవారితో, తాగుబోతులతో స్నేహం చేయకూడదు. వాడు ఏం చేస్తాడో తెలుసా? రావే తాగుదుకొని, నాకు అలవాటు లేదు అంటే నమ్మడు, వినడే, రా అని తీసుకెళ్తాడు. నువ్వు ఆటోమేటిక్గా కాదని లెక్క మొహమాటానికి నువ్వు కూడా ఏమవుతావు? అలవాటు పడతావు. జాగ్రత్త. త్రాగుబోతులతోనూ తిండిబోతులతో మన స్నేహము ఉండకూడదు అన్నమాట. వాడు తినడానికే చూస్తూ ఉంటాడు, తిండి అన్నమాట. మన స్నేహం ఎవరితో ఉంటుంది? ఆలోచన చేయండి. ఈ రాత్రి వేళ మనం స్నేహం ఎవరితో చేయకూడదో నేర్చుకుంటూ ఉన్నాం. మొదటిగా మూర్ఖులతో స్నేహము చేయకూడదు. రెండవదిగా ఎవరితో స్నేహం చేయకూడదు? మత్సరపడే వారితో చేయకూడదు. మూడవదిగా అన్యజనులతో సహవాసము చేయకూడదు. నాలుగవదిగా కోప్పడే వారితో చేయకూడదు. ద్రాక్షారసము త్రాగు వారితోనూ తినువారితో చేయకూడదు అన్నమాట. చూడండి, సామెతలు 28:7 వచ్చిన ఉపదేశమును అంగీకరించి కుమారుడు బుద్ధిగలవాడు. ఉపదేశమును అంగీకరించి కుమారుడు బుద్ధిగలవాడు. తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. ఏం చేస్తాడంట? తుంటరుల సహవాసము చేయువాడు తండ్రికి ఏం చేస్తాడంట? అపకీర్తి తెస్తాడు.
తండ్రికి అబ్బాయి ఎవరితో స్నేహం చేయకూడదు, తుంటరులతో. వాడు వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని ఏదో ఒక మాట అంటా ఉంటాడు, తుంటర పనులు చేస్తాడు. ఆలోచన చేయాలి. మన స్నేహము తుంటరులతో చేస్తే మన తండ్రికి అవమానం. అవ్వ ఒక్కతే ఉంది, చూస్తా ఉన్నాడు సాతాను గాడు. అవ్వ ఒక్కతే ఏదైనా తోటలో ఉంది. ఆదాము అవ్వ ఇద్దరు కూడా తండ్రి యొక్క సహవాసములో కలిగి జీవిస్తూ ఉన్న సమయంలో ఏదైనా తోటలో వారు జీవిస్తుంటే మరి అవ్వ ఒక్కతే ఉండడం చూసింది. ఎవరు వచ్చారు? సాతాను వచ్చాడు. నీకు ఇది తెలుసా? అసలు ఎంత మాటలు, ఎంత తీగా చెబుతారో. వెంటనే అపవాది అవ్వని లోపరుచుకుంది అన్నమాట. అవ్వ ఎప్పుడైతే అపవాదితో మాట్లాడటం ప్రారంభించిందో వెంటనే ఏమైందయ్యా అంటే మరి చూడండి, తండ్రికి అవమానం వచ్చింది. మరి ఎప్పుడైతే తను తిన్నది తను తినటమే కాకుండా భర్తకు కూడా తెచ్చిచ్చింది. ప్రియులారా, ఎప్పుడైతే మరి భర్త తిన్నాడో ఇద్దరు కూడా వాళ్ళకి తెలిసిపోయింది, ఇది మంచి చెడ్డలకి తెలిసే ఫలము. దీనివల్ల మనకి ఏమవుతాం? దిగంబరం అనే విషయం తెలిసిపోయింది. అప్పుడు వరకు వాళ్ళు ఏ వస్త్రాలు లేవు. దేవుని సహవాసంలో చాలా హ్యాపీగా జీవిస్తూ ఉన్నారు అన్నమాట. ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆలోచన చేయండి. చెయ్యకూడని స్నేహం వల్ల, అపవాదితో స్నేహం చేయడం వల్ల ఇప్పుడు ఏదేని తోట నుండి తరిమి వేయబడ్డారు. ఆలోచన చేయండి. మన స్నేహం ఎవరితో ఉంది? మన స్నేహం ఎవరితో ఉంది? వెలుగు సంబంధులంగా ఉంటే చీకటినకు పొత్తు ఏమైనా ఉంటుందా? ఉండదు అన్నమాట. చీకటి క్రియలు మనలో ఉంటాయా? ఉండవు. ఆలోచన చేయండి. ఏమంటున్నాడు అంటే తుంటరుల స్నేహము తండ్రికి ఏం చేస్తుందంట? అపకీర్తి తెస్తుంది అన్నమాట. కాబట్టి మనం ఎవరి స్నేహం చేయకూడదు? తుంటరుల సహవాసం చేయకూడదు. ఆ మాట ఈ మాట చెప్తా ఉంటారు, వచ్చేపోయే వాళ్ళని గెలుగుతూ ఉంటారు. అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు అన్నమాట. తండ్రికి మంచి పేరు తెచ్చాలి, తండ్రికి మంచి పేరు తేవాలి అన్నమాట. అంతేగాని అపకీర్తి తెచ్చేవారంగా ఉండకూడదు. ఏ తండ్రి అయినా అపకీర్తి తెస్తే ఊరుకుంటాడా? అందుకని వీళ్ళు అపకీర్తి తెచ్చారు, ఏదేని తోట నుంచి తరిమి వేయబడ్డారు. అంతేకాదు వారి నిమిత్తం భూమి శపించబడింది అన్నమాట. ప్రియులారా, మనం గమనిస్తున్నాం మన సహవాసం ఎవరితో ఉంటూ ఉంది? అవిశ్వాసులతో స్నేహం చేస్తున్నామా? విశ్వాసులతో స్నేహం చేస్తున్నామా? మూర్ఖులతో స్నేహం చేస్తున్నామా? జ్ఞానులతో స్నేహం చేస్తున్నామా? మన స్నేహం అన్ని జనులతో ఉందా? విశ్వాసులతో ఉందా? మన స్నేహం ఎవరితో ఉంది? కోప్పడే వారితో ఉందా? మత్సర పడితే వారితో ఉందా? త్రాగుబోతులతో, తిండిబోతులతో స్నేహం చేస్తున్నామా? ఎవరితో స్నేహం చేస్తున్నాం? ఆలోచన చేయాలి. నీ స్నేహాన్ని బట్టే నీ ప్రవర్తన ఉంటుంది. నీ ప్రవర్తన నీ స్నేహాన్ని బట్టే ఉంటుంది. ఒక్కొక్కడు నీ క్లాసులో చూస్తూ ఉంటాడు, చదువుకోవాలని చాలా శ్రద్ధగా చదువుకుంటూ ఉంటాడు. వాడిని ఎడగొడుతూ ఉంటాడు ఇంకొకడు వచ్చి, రారా బాయ్ వెళ్దాం బయటికి, ఎప్పుడు చూసిన పుస్తకాలు అయిందిరా, రా బయటికి వెళ్దాం అని చెప్పేసి వాడిని ఏం చేస్తూ ఉంటారు? పాడు చేస్తూ ఉంటారు. అందుకనే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం ఏమంటాడు అక్కడ? దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును అన్నమాట. దుష్టుల సాంగత్యం చేస్తే మన మంచి నడవడిక కూడా ఏమైపోయింది? పాడైపోయింది అన్నమాట. వాడు తాగుబోతైతే మనల్ని కూడా దిక్కు తీసుకెళ్తానికి చూస్తాడు. 6 నెలలు సహవాసం చేస్తే జరుగుతుంది అనమాట.
సహవాస దోషం ఏర్పడిపోయింది. వీళ్ళు వాళ్ళు అయిపోతారట. కాబట్టి మన సహవాసం ఎవరితో ఉంది? దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరుపుతూ ఉంది అన్నమాట. ప్రియులారా, మన స్నేహం ఎవరితో చేయాలి? ఆలోచన చేయండి. మన స్నేహం ఎవరితో చేస్తూ ఉన్నాం? విశ్వాసులతో చేస్తున్నామా? ఈ లిస్ట్లో మనం ఎవరితో అయితే చేయకూడదో వాళ్ళందరితో స్నేహం చేస్తూ ఉన్నామా? చూడండి, మన స్నేహం ఎవరితో ఉండాలి అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం ఏమంటున్నాడు అక్కడ? సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడునో, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడ్డాడో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలెను. ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? దేవునితో సహవాసం కలిగి ఉండాలి అన్నమాట. ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఎందుకని అంటే నీ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా ఆయన నిన్ను సరి చేస్తాడు, తగ్గిస్తాడు. ఆయన ప్రతి దాని నుండి, ప్రతి వేదన నుండి విడుదల కలిగిస్తాడు. ఆయన దేవుడు కాబట్టి ఆయనతో మన సహవాసం ఉండాలి. యేసయ్యతో నువ్వు లేవగానే, నిజంగా దేవా ఈరోజు నాకు ఒక రోజుని దయచేసావు. ఈరోజు చాలామంది చూడలేకపోయారు. నా తోటి వారు చాలామంది చూడలేకపోయారు. నాకు ఈ రోజును దయచేసినందుకు నీకు వేలాది స్తోత్రాలు. ఈ రోజంతటిలో నీ కాపుదల కాయ్యా, నువ్వు నన్ను భద్రపరచయ్యా అని చెప్పేసి వేకువనే ప్రార్థించుకోవాలి. అది సహవాసం. దేవునితో సహవాసం చేయడం ప్రార్థనా సహవాసం. పాటలతో దేవునితో సహవాసం కలిగి ఉండటం. వాక్యం చదవడంతో దేవుని సన్నిధి కలిగి ఉండటం అంటే ఆయన సహవాసమే. నిజంగా మోషే సీనాయి కొండ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ప్రార్థించేటప్పుడు ఆయన ముఖం ఏమైపోయింది? తేటతెల్లం వెలుగైపోయింది అన్నమాట. ప్రకాశవంతంగా మారిపోయింది. ఎందుకని? దేవునితో సహవాసం చేశాడు. దేవునితో సహవాసం చేయడం వల్ల ఎలుగుగా ప్రకాశవంతంగా మారిపోతుంది మన ముఖ చర్మం. ప్రియులారా, ఆలోచన చేయండి. మన సహవాసం ఎవరితో ఉన్నది? ఎవరితో చేస్తున్నాం? ఈ లోకంతో చేస్తూ ఉన్నామా? ఈ లోక సంబంధులతో చేస్తూ ఉన్నామా? అపవాది వాదులతో చేస్తూ ఉన్నామా? లేక విశ్వాసులతో సంఘముగా కూడి, సంఘముగా ఉండి మనం ఆయన సహవాసంలో ఉంటూ ఉన్నామా? నిజముగా ఆలోచన చేయండి. కీర్తనలో మనం చదువుతాం, దావీదైతే మరి ఎంత శోధన వచ్చినా, వేదన వచ్చినా, మరి ఏదొచ్చినా కూడా ప్రభువుకే చెప్పుకున్నాడు. కానీ మనుషుల మీద ఆధారపడలా. రాజుల నమ్ముడి కంటే, మనుషుల నమ్ముడి కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు అన్నాడు అన్నమాట. ఆలోచన చేయి, నువ్వెవరితో సహవాసం చేస్తున్నావు? యోబు అంటున్నాడు, చూడండి 34వ అధ్యాయము 9వ వచనం. నరులు దేవునితో సహవాసము చేయుట వారికేమాత్రమును ప్రయోజనకరము కాదని. నరులు దేవునితో సహవాసము చేయుట వారికేమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు. అంటే ఇక్కడ వారు ఏం చెప్తున్నారంటే, నరులు అనేవాడు ఎవరితో స్నేహం చేయడం ప్రయోజనకరం? దేవునితో స్నేహం చేయడం ప్రయోజనకరం. కానీ అన్ని జీవులు ఏం చెప్తారు? దేవుని ఎరగని వాళ్ళు చేస్తే ఏమేమి ప్రయోజనము అని చెప్పుకుంటున్నారు. దేవునితో సహవాసం చేస్తే అద్భుతమైన ఫలాలు ఉన్నాయి. ప్రార్థనా ఫలం స్వస్థత వస్తుంది. ప్రార్థనా ఫలం మరి శ్రమ నుండి విడుదల కలుగుతుంది. ప్రార్థనా ఫలం వ్యాధం నుండి విడుదల కలుగుతుంది. ప్రార్థన వలన అనేకమైనటువంటి సమస్యల నుండి విడుదల కలుగుతుంది. ప్రార్థనా ఫలం కుటుంబానికి సమాధానం కలుగుతుంది అన్నమాట. ప్రార్థన ఆలోచన చేయండి.
యోబు అయితే తన కుమారుడు పాపము చేసేరేమో అని ప్రతి ఉదయమునే ఏం చేస్తున్నాడు? బలి అర్పిస్తూ వస్తున్నాడు. మరి నువ్వు నేను ఆయన్ని సహవాసం కలిగి ఉన్నామా? ఆలోచన చేయండి. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే ఎవరితో కూడా? తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది అన్నమాట. ఎవరితో ఉన్నది మన సహవాసం? తండ్రితోను అతని కుమారుడైన యేసు క్రీస్తుతో మన యొక్క సహవాసం ఉన్నది. ఉన్నదా లేదా? ఈ రాత్రి మనమే పరిశీలన చేసుకుందాం. మన స్నేహం ఎవరితో ఉంది? మనం దేవుని స్నేహిస్తే అద్భుతాలు, ఆశ్చర్యాలు, అనేక కార్యాన్ని దేవుడు చేసేవాడుగా ఉన్నాడు. ఆయన అనేక అద్భుతాలు మన జీవితాల్లో చేస్తాడు. ఆ ఫలితాన్ని మనం అనుభవిస్తాము అన్నమాట. అనుభవపూర్వకంగా మనకి తెలుస్తుంది అన్నమాట. ఆ స్నేహం చేయడం వల్ల, దేవునితో స్నేహం చేయడం వల్ల. నిజంగా దానియేలు బహుప్రియుడు అయ్యాడు. ఎందుకు? ఆలోచన చేయండి. ఆయన ముమ్మారులు దేవునికి ప్రార్థన చేసేవాడు. నేను ఆయనకి బహుప్రియులంగా ఉన్నామా? ఆలోచన చేయాలి. మరి ఫలించటం అన్నమాట. మరి దేవునితో సహవాసం కలిగి ఉండటం వల్ల మనము ఫలించే వారంగా ఉన్నాం. వెలుగుకి చీకటికి ఏమి పొత్తు లేదు. వెలుగు ఫలాలు ఏంటంటే మంచితనము, నీతి, సత్యము అన్నమాట. ఇవే. వీటిని అనుసరించే మన స్నేహము ఎవరితో ఉండాలో ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు అన్నమాట. మన సహవాసం అయితే తండ్రితోనూ తన కుమారుడైన క్రీస్తుతో ఉండాలి. కనుక దేవుడి వాక్యమును దీవించును గాక. మనం సహవాసం అంతా కూడా దేవునితో గడుపుదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, యేసయ్య, ఈ రాత్రి వేళ కొద్ది మందిగా కూడి ఉండగా తండ్రి, ఈ రాత్రి వేళ మాతో మాట్లాడిన మాటలకై వేలాది స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, చెప్పబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి, ఫలింపు దయచేయండి దేవా. నా అంజూరపు చెట్టు ఫలములైతే లేవు, కానీ ఆ ఫలములు లేకపోయినా విశ్వాస జీవితంలో ఫలములు ఫలించాలి అని మాతో నేర్పుతున్నారు తండ్రి. వెలుగు ఫలములు, విశ్వాస ఫలములు నానా భూమి ఫలించినట్లుగా నానా ఇసాకు వ్యవసాయము చేయగా నూరంతర ఫలమును దయచేశారు తండ్రి. మా విశ్వాస జీవితంలో కూడా మేము ఫలించే వారముగా నీ కృపలో జ్ఞాపకము చేసుకోండి తండ్రి. యేసయ్యా, వెలుగులో సంబంధులముగా, చీకటితో పొత్తు లేకుండా, చీకటితో సహవాసము లేకుండా మేము నీ సహవాసములు తండ్రితోనూ మరియు క్రీస్తుతోనూ మా సహవాసము ఉంచుతూ ఉన్నందుకై వేలాది స్తోత్రాలు తండ్రి. నానా చెప్పబడిన వాక్యాన్ని మా హృదయాలలో పదిలపరిచి దాని క్రమానుసారముగా మేము వాక్యాన్ని అనుసరించి జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. చేరిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, వారి అవసరతలు తీర్చమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.